శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై 4వ తేదీ శనివారం నవగ్రహాలలో శుక్రుడు కర్కాటక రాశిలో నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే శుక్రుడి సింహ సంక్రమణం జరుగుతోంది. ఈ శుక్రుడి సింహ సంక్రమణం రాత్రి 7:18 జరుగుతోంది. అలా సింహరాశిలోకి వచ్చిన శుక్రుడు మళ్ళీ ఆగస్టు 1వ తేదీ ఉదయం 9:33 కన్యారాశిలోకి మారతాడు. అంటే జూలై 4 శనివారం నుంచి ఆగస్టు 1వ తేదీ ఉదయం వరకు శుక్రుడు సింహరాశిలోనే ఉంటాడు. సింహరాశిలో ఉన్నటువంటి శుక్రుడు ద్వాదశ రాశులలో కొన్ని రాశులకి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాడు, కొన్ని రాశులకి వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తాడు. ద్వాదశ రాశులలో శుక్రుడు ఏ రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తాడు, ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు, అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు ఆ అనుకూల ఫలితాలు ఇంకా పెంచుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు ఆ వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి శుక్రుడికి సంబంధించినటువంటి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో, శుక్రుడి సింహ సంక్రమణం ద్వాదశ రాశులకి ఆగస్టు 1వ తేదీ వరకు సంపూర్ణంగా ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి జూలై 4వ తేదీ శనివారం రాత్రి 7:18 శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశించగానే ఈ శుక్రుడి సంచారంలో మార్పు సప్తమ స్థానం 7వ స్థానంలో ప్రారంభమవుతుంది. ఎందుకంటే కుంభరాశి నుంచి లెక్క పెట్టుకున్నప్పుడు కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం. శుక్రుడి సంచారంలో మార్పు జరిగిన సింహరాశి 7వ రాశి అవుతుంది. అంటే జన్మరాశి నుంచి 7వ స్థానంలోకి శుక్రుడు కుంభరాశి వాళ్ళకు వచ్చాడు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం సప్తమ స్థానం 7వ స్థానంలో శుక్రుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ఈ వ్యతిరేక ఫలితాలు మళ్ళీ శుక్రుడు మారే వరకు అంటే ఆగస్టు 1వ తేదీ వరకు ఉంటాయి. శుక్రుడు కుంభరాశి వాళ్ళకి ఏ విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు, ఆ వ్యతిరేక ఫలితాలు అధిగమించాలంటే శుక్రుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు కుంభరాశి వాళ్ళు చేసుకోవాలి, ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ విషయాన్ని పరిశీలిస్తే 7వ స్థానంలోకి ప్రవేశించిన శుక్రుడు కుంభరాశి వాళ్ళకి అనేక అనారోగ్యాలను కలిగింపజేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు కుంభరాశి వాళ్ళు తీసుకోవాలి. ప్రధానంగా కుంభరాశి స్త్రీలకు గైనిక్ ప్రాబ్లమ్స్ సప్తమ స్థానంలో శుక్రుడు కలిగింపజేసే అవకాశం ఉంటుంది. పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇలాంటివి కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశము కుంభరాశి స్త్రీలకు ఉంటుంది. అలాగే కుంభరాశి పురుషులకైతే జననేంద్రియాలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో ఆరోగ్యపరంగా కుంభరాశి వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా అకారణ భయాన్ని కూడా 7వ స్థానంలో ఉన్న శుక్రుడు కలిగింపజేస్తాడు. ప్రతి చిన్న విషయానికి లేనిపోని భయాలు పెరుగుతూ ఉంటాయి. లేనిపోని భయాలు పక్కన పెట్టుకోవాలి. మనోధైర్యాన్ని కుంభరాశి వాళ్ళు పెంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే ఒక్కొక్కసారి మిమ్మల్ని కొంతమంది అవమానించేలాగా మాట్లాడుతూ ఉంటారు. అటువంటప్పుడు మీరు మౌనంగా ఉండండి. వాళ్ళ తప్పు వాళ్ళే తెలుసుకునే రోజులు మళ్ళీ వస్తాయన్న సత్యాన్ని కుంభరాశి వాళ్ళు గుర్తించాలి. అకారణ అవమానాలు ఏర్పడినప్పటికీ మౌనంగా చిరునవ్వుతో మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. అలాగే అధిక వ్యయాన్ని కూడా 7వ స్థానంలో శుక్రుడు కలిగింపజేస్తాడు. అంటే రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు పెట్టేలాగా చేస్తాడు. స్త్రీలతో అకారణ కలహాలను సృష్టిస్తూ ఉంటాడు. కుంభరాశి పురుషులైనా కుంభరాశి స్త్రీలైనా ఇతర స్త్రీలతో లేనిపోని గొడవలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే భార్యాభర్తల మధ్య కూడా సహకార లోపం పెరుగుతుంది. అంటే ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకోవటం తగ్గిపోతుంది. దానివల్ల కూడా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య డిస్టర్బెన్సెస్ 7వ స్థానంలో ఉన్న శుక్రుడు కలిగింపజేస్తాడు. అలాగే వృధా కోపాన్ని ఇస్తూ ఉంటాడు. రీజన్ లేకుండా ఊరికే కుంభరాశి వాళ్ళ కోపం వస్తూ ఉంటుంది. ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయాలి. పసలేని వాదనలు పెరుగుతాయి. ప్రత్యేకంగా భార్యాభర్తల మధ్య అస్సలు రీజన్ లేకుండా గొడవలు అయ్యేలాగా 7వ స్థానంలో ఉన్న శుక్రుడు ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. కారణం ఉండదు. సిల్లీ థింగ్స్కే భార్యాభర్తలు పెద్ద పెద్ద వాదనలు చేస్తూ ఉంటారు. వీటన్నిటిని అదుపులో పెట్టుకోవాలి. కాబట్టి కుంభరాశి వాళ్ళు ప్రధానంగా అకారణ భయాన్ని పక్కన పెట్టాలి. ఎదుటి వాళ్ళతో గొడవలు పడకూడదు. లైఫ్ పార్ట్నర్తో మాత్రం చాలా కేర్ఫుల్గా బిహేవ్ చేయాలి. లైఫ్ పార్ట్నర్తో చిన్న విషయాలకు గొడవ పడటం, ఆర్గ్యుమెంట్ చేయటం ఇలాంటివి ఏవి కూడా చేయకూడదు.
సప్తమ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో పార్ట్నర్షిప్ చేస్తే గనక వాటిల్లో మోసపోయే అవకాశం ఉంటుంది. కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అలాగే కళారంగంలో కూడా కొంత ప్రతికూల పరిస్థితులు అనేవి కుంభరాశి వాళ్ళకు కనిపిస్తూ ఉంటాయి. సప్తమ స్థానంలో ఉన్న శుక్రుడు ఈ రకమైనటువంటి వ్యతిరేక ఫలితాలను కుంభరాశి వాళ్ళకి ఆగస్టు 1వ తేదీ వరకు కలిగింపజేస్తూ ఉంటాడు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి, రిలేషన్స్ పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి, సాధ్యమైనంత వరకు చిరునవ్వుతో మౌనంగా ఉండే ప్రయత్నం చేయాలి. అప్పుడు 7వ స్థానంలో శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ అధిగమించి కుంభరాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. దీంతో పాటుగా శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవటం ద్వారా కూడా ఆగస్టు 1వ తేదీ వరకు శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని కుంభరాశి వాళ్ళు సంపూర్ణంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. జూలై 4వ తేదీ శనివారం రాత్రి 7:18 శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశించటం వల్ల, శుక్రుడి సింహ సంక్రమణం వల్ల ద్వాదశ రాశులలో కొన్ని రాశులకి శుక్రుడు అనుకూల ఫలితాలు ఇస్తాడు, కొన్ని రాశులకి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ఈ శుక్రుడి సంచారంలో మార్పు అనేది ఆగస్టు 1వ తేదీ ఉదయం 9:33 మళ్ళీ శుక్రుడు కన్యా రాశిలోకి మారే వరకు ఉంటుంది. అంటే జూలై 4 నుంచి ఆగస్టు 1 ఉదయం వరకు కొన్ని రాశులకు శుక్రుడు అనుకూల ఫలితాలు ఇస్తాడు, కొన్ని రాశులకి శుక్రుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు ఎవరైతే గోమాతకు నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్ల ఆహారంగా తినిపిస్తారో వాళ్ళు శుక్రుడి సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందుతారు. అలాగే జూలై 4 నుంచి ఆగస్టు 1 మధ్యలో వచ్చే శుక్రవారాల్లో శుక్రహోరలో బొబ్బర్లు దానం ఇచ్చుకోవాలి. అంటే ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ కేజింబావు అలసందలు దానం ఇచ్చుకోవాలి. అప్పుడు కూడా శుక్రుడు వ్యతిరేక ఫలితాలు పోగొట్టి అనుకూల ఫలితాలు ఇంకా రెట్టింపు చేస్తాడు. అలాగే జూలై 4 నుంచి ఆగస్టు 1 మధ్యలో వచ్చే శుక్రవారాలు ఉపవాసం ఉంటే కూడా శుక్రుడు అనుగ్రహాన్ని కలిగిస్తాడు. ఉపవాసం ఎలా ఉండాలి? పగలు ఉపవాసం ఉండాలి, పాలు పళ్ళు స్వీకరిస్తూ ఉపవాసం ఉండాలి. రాత్రికి పాలతో చేసిన పాయసం మాత్రమే తినాలి, వేరే ఇతర ఆహార పదార్థాలు తినకూడదు. ఇది శక్తివంతమైన శుక్ర ఉపవాసం అంటారు. ఇలాంటి ఉపవాసం ఉంటే కూడా నవగ్రహాల్లో శుక్రుడు తన అనుగ్రహాన్ని కలిగింపజేస్తాడు. అలాగే జూలై 4 నుంచి ఆగస్టు 1 మధ్యలో వచ్చే శుక్రవారాలు లలిత అమ్మవారిని పూజిస్తే కూడా శుక్రుడు విశేషంగా యోగిస్తాడు. ఎందుకంటే శుక్రుడికి అధిష్టాన దైవం లలిత అమ్మవారు అని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. అందుకే ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు లలితా సహస్రనామ స్తోత్రాన్ని వింటే మంచిది, లేదా పఠిస్తే మంచిది. అవన్నీ చేయలేకపోయినా శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని జపించినా కూడా సంపూర్ణంగా శుక్రుడి అనుకూలత ఏర్పడుతుంది. దాంతోపాటుగా ఓం శ్రీ రాజమాతంగియై నమః ఈ మంత్రాన్ని కూడా ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు కనీసం 21 సార్లు జపిస్తే శుక్రుడి వల్ల వచ్చే అన్ని వ్యతిరేక ఫలితాలను కూడా అనుకూల ఫలితాలుగా మార్చుకోవచ్చు. అలాగే జూలై 4 నుంచి ఆగస్టు 1 మధ్యలో వచ్చేటటువంటి ఏదైనా ఒక శుక్రవారం రోజు ఒక అరిటాకులో బియ్యం ఉంచి, తెల్లటి వస్త్రాలుంచి, సెంటు బాటిల్ ఉంచి, కుంకుమ పువ్వు ప్యాకెట్ ఉంచి యువ బ్రాహ్మణుడికి శుక్రవారం మధ్యాహ్న సమయంలో వీటిని దానం ఇవ్వాలి. దీనివల్ల కూడా శుక్రుడి సింహ సంక్రమణం ద్వాదశ రాశుల వారికి సంపూర్ణమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే శుక్రుడికి ప్రియమైన స్నానాన్ని కూడా ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు చేస్తే మంచిది. శుక్రుడికి ప్రియమైన స్నానం ఏంటంటే స్నానం చేసే నీళ్లలో కొద్దిగా సెంటు కలుపుకొని తెల్లటి పుష్పాలు కొన్ని నీళ్లలో వేసి ఆ నీళ్లతో ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు స్నానం చేయాలి. దీన్ని శుక్రుడికి ప్రియమైన స్నానంగా జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. దీనివల్ల కూడా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను పొందవచ్చు. అలాగే లలిత అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు దీపం పెడితే కూడా సంపూర్ణంగా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలను అధిగమించి అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శుక్రుడి సింహ సంక్రమణం సంపూర్ణంగా యోగించాలంటే జూలై 4వ తేదీ నుంచి ఆగస్టు 1 మధ్యలో వచ్చేటటువంటి శుక్రవారాలు అమ్మవారి ఆలయంలో రాహుకాలంలో దీపం పెడితే కూడా విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. ఒకవేళ శుక్రవారం రాహుకాలంలో అమ్మవారి ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించడం వీలు కాకపోతే మీ ఇంటి ఆవరణలో తులసి కోట దగ్గర రాహుకాల దీపాలు వెలిగించుకోండి. దానివల్ల కూడా
శుక్రుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే లలితా అమ్మవారికి కుంకుమార్చన చేస్తే కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. జూలై 4 నుంచి ఆగస్టు 1 మధ్యలో వచ్చే శుక్రవారాలు శ్రీమాత్రే నమః మంత్ర జపం చేస్తూ లలితా అమ్మవారికి కుంకుమార్చన చేయండి. ఆ కుంకుమ బొట్టు నుదుటన ధారణ చేయండి. దీనివల్ల కూడా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ అధిగమించి అనుకూల ఫలితాలను పొందవచ్చు. అలాగే ప్రధానంగా ఎవరైనా సరే శుక్రుడు విశేషంగా యోగించడం ద్వారా పనుల్లో ఆటంకాలు తొలగింపజేసుకోవాలంటే జూలై 4 నుంచి ఆగస్టు 1 మధ్యలో వచ్చే శుక్రవారాలు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు 1 స్పూన్ పెరుగు, కొద్దిగా తేనె, కొంచెం పంచదార వీటి నోట్లో వేసుకొని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళండి. అలా చేయటం ద్వారా సంపూర్ణంగా శుక్రుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ఈ పరిహారాల్లో ఏ పరిహారాలైనా సరే ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు పాటించండి. శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోగొట్టుకొని అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా ఖగోళంలో గ్రహాల మార్పుల వల్ల వచ్చే ఫలితాలు తెలుసుకోవాలనుకుంటే, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, ఏ రాశుల వాళ్ళకి గ్రహ సంచారంలో మార్పు అనుకూల ఫలితాలు ఇస్తుందో, ఏ రాశుల వారికి గ్రహ సంచారంలో మార్పు వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.